హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఐఎమ్ మోనికా. ఐఎమ్ a professional makeup artist from Hyderabad. I welcome you to my channel Monica's Palette, where we talk everything about makeup and hairstyling every Friday at 7 p.m. సో ప్రీవియస్ వీడియోలో మనం కలర్ థియరీ పార్ట్ 1 గురించి అయితే తెలుసుకున్నాం. సో వీ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ప్రైమరీ కలర్స్, సెకండరీ అండ్ టెరిషరీ కలర్స్, కాంప్లిమెంటరీ అండ్ అనలాగస్ కలర్స్ కదా. సో ఇన్ కేస్ మీరు పార్ట్ 1 చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి పార్ట్ 1 చెక్అవుట్ చేయండి, సో దట్ ఇవాళ కాన్సెప్ట్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. అండ్ మీరు పార్ట్ 1 చూసాక పార్ట్ 2 చూస్తున్నట్టయితే వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ కలర్ థియరీ. ఇవాళ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుందాం ఫ్రమ్ కలర్ థియరీ. సో ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీ మేకప్ క్లాసెస్. సో ఇప్పుడు పార్ట్ 1 ఆఫ్ కలర్ థియరీ గురించి ఒక చిన్న రీక్యాప్ చూసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను దట్ మనకి ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ కలర్స్ ఉంటాయని. సో రెడ్, బ్లూ అండ్ యెల్లో అనేది మనకి ప్రైమరీ కలర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం రెండు ప్రైమరీ కలర్స్ని మిక్స్ చేస్తామో మనకి ఒక సెకండరీ కలర్ వస్తుంది. సో రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేసినప్పుడు మనకి పర్పుల్ వస్తుంది. బ్లూ అండ్ యెల్లో మిక్స్ చేస్తే మనకి గ్రీన్ వస్తుంది. అండ్ యెల్లో అండ్ రెడ్ మిక్స్ చేసినప్పుడు మనకి ఆరెంజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చిన పర్పుల్, గ్రీన్ అండ్ ఆరెంజ్ అనేవి మనకి సెకండరీ కలర్స్. సో ఇప్పుడు ఒక ప్రైమరీ అండ్ ఒక సెకండరీ కలర్ మిక్స్ చేస్తే మనకి వచ్చేది థర్డ్ కలర్ వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ టెరిషరీ కలర్. నేను ఇక్కడ రాశాను ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అని. సో పి అని ఉంటే ప్రైమరీ కలర్, ఎస్ ఉంటే సెకండరీ కలర్, టీ ఉంటే టెరిషరీ కలర్ అనమాట. సో మనకి రెడ్ అండ్ పర్పుల్ మిక్స్ చేసినప్పుడు రెడ్డిష్ పర్పుల్ వస్తుంది, విచ్ ఇస్ అ టెరిషరీ కలర్. అలానే సేమ్ పర్పుల్ అండ్ బ్లూ మిక్స్ చేసినప్పుడు అంటే సెకండరీ అండ్ ప్రైమరీ కలర్ మిక్స్ చేసినప్పుడు మనకి టెరిషరీ కలర్ వస్తుంది, విచ్ ఇస్ పర్పులిష్ బ్లూ ఆర్ పర్పుల్ బ్లూ అని కూడా పిలవచ్చు. దెన్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేసినప్పుడు ఒక ప్రైమరీ, ఒక సెకండరీ మిక్స్ చేసినప్పుడు మనకి గ్రీనిష్ బ్లూ వస్తుంది. ఒక సెకండరీ, ఒక ప్రైమరీ మిక్స్ చేసినప్పుడు విచ్ ఇస్ గ్రీన్ అండ్ యెల్లో మిక్స్ చేసినప్పుడు మనకి గ్రీనిష్ యెల్లో వస్తుంది. అలానే సేమ్ మనం కలర్ వీల్ని అయితే ప్రిపేర్ చేసాము. సో మనం ప్రిపేర్ చేసిన ఈ కలర్ వీల్ ఎగ్జాక్ట్లీ మనకి కలర్ వీల్తో మ్యాచ్ అవుతుందని కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో మనకి ఆపోజిట్లో ఉన్న కలర్స్ని మనం కాంప్లిమెంటరీ కలర్స్ అంటాము, విచ్ ఇస్ రెడ్కి కాంప్లిమెంటరీ కలర్ గ్రీన్ అవుతుంది, గ్రీన్కి కాంప్లిమెంటరీ కలర్ రెడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఆపోజిట్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాంప్లిమెంటరీ కలర్స్ అనమాట. బట్ ఏవైతే పక్క పక్కన ఉంటాయో వాటిని ఫ్రెండ్ కలర్స్ అంటాము, వీటిని అనలాగస్ కలర్స్ అని కూడా అంటాము. సో ఇక్కడ వరకు మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోము. సో ఈ కాంప్లిమెంటరీ కలర్స్ ఆర్ అనలాగస్ కలర్స్ అనేవి మనం ఐ మేకప్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హల్దీ లుక్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇన్నర్ కార్నర్లో ఎల్లోతో స్టార్ట్ చేస్తాము, బికాస్ హల్దీ అంటేనే ఎల్లో కలర్ కదా. సో ఎల్లోతో స్టార్ట్ చేసుకొని ఇన్నర్ కార్నర్ నుంచి అవుటర్ కార్నర్కి ట్రాన్సిషన్ షేడ్స్ తీసుకొస్తామన్నమాట. వీ కెన్ టేక్ దెమ్ అప్ టు రెడ్, లేదా రెడ్ నుంచి పర్పుల్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ షేడ్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ మనం బ్లెండింగ్ చేసాము ఇంత చిన్న స్పేస్లో అన్నప్పుడు మనకి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది. సో అవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఐ మేకప్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హ్యూ అనేది మనకి ప్యూర్ కలర్ కదా. ప్యూర్ కలర్లో ఎప్పుడైతే మనం వైట్ యాడ్ చేస్తామో అది టింట్ అవుతుంది, బ్లాక్ యాడ్ చేస్తే షేడ్ అవుతుంది, అండ్ టోన్ అవుతుంది గ్రే యాడ్ చేస్తే కదా. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. వీటిని ఏమంటారు, ఇప్పుడు మనం ఈ 3 డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాము, వైట్ యాడ్ చేసి, బ్లాక్ యాడ్ చేసి అండ్ గ్రే యాడ్ చేసి కదా. వీటిని మనం మోనోక్రోమాటిక్ కలర్స్ అంటాం అనమాట. సో సేమ్ అలానే గ్రీన్లో అనమాట. గ్రీన్లో కూడా మనకి వైట్ మిక్స్ చేస్తే టింట్ వస్తుంది, బ్లాక్ మిక్స్ చేస్తే షేడ్ వస్తుంది అండ్ టోన్ వస్తుంది గ్రే మిక్స్ చేస్తే. వీటిని మోనోక్రోమాటిక్ కలర్స్ అంటాము. మీరు అబ్జర్వ్ చేయండి, సెలబ్రిటీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ మధ్య మోనోక్రోమాటిక్లోనే ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మోనోక్రోమాటిక్ ఐ లుక్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఎక్కువ హార్ష్నెస్ తెలియకుండా ఉంటుంది. సో మనం మోనోక్రోమాటిక్ కలర్స్ అనేది ఐ మేకప్లో యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫేస్లో కూడా బ్యాలెన్స్ తీసుకురావచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఫెయిర్ టోన్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు సాఫ్ట్ పింక్ లేదా న్యూడ్ పింక్లో ఒక ఐ లుక్ క్రియేట్ చేశారు, దెన్ న్యూడ్ బ్లష్ యూస్ చేశారు, న్యూడ్ లిప్స్టిక్ యూస్ చేశారు అనుకోండి, మీరు ఏం చేసినట్టు మోనోక్రోమాటిక్ ఫేస్ లుక్ ఇచ్చినట్టు. అలా మనం ఫేస్లో కూడా మోనోక్రోమాటిక్లో కలర్స్ తీసుకొని రావచ్చు అనమాట. అదే మనం డిఫరెంట్ షేడ్స్ యూస్ చేసి, ఇప్పుడు చెప్పాను కదా ఎల్లో నుంచి పర్పుల్ వరకు హల్దీ లుక్లో తీసుకొస్తామని, దీన్ని మనం పాలీక్రోమాటిక్ అంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో దీన్ని పాలీక్రోమాటిక్ అంటాం అనమాట. మోనో అంటే సింగిల్, ఒకటే షేడ్లో వెళ్తున్నామంటే మోనో, లేదు మల్టిపుల్గా యూజ్ చేస్తున్నాము అంటే పాలీక్రోమాటిక్ అని అంటాము. సో ఇప్పుడు అసలు కలర్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఏ స్కిన్ టోన్ వాళ్ళకి ఎలాంటి టోన్స్ పిక్ చేసుకోవాలి, ఫౌండేషన్స్, కన్సీలర్స్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. దాన్ని మనం చాలా సింపుల్గా స్ప్లిట్ చేయవచ్చు అనమాట.
సో ఫస్ట్ థింగ్ మనకు అందులో కలర్ థియరీ ఎక్కడ యూజ్ అవుతుందంటే, సో రెడ్ అనేది ప్రైమరీ కలర్ అని చెప్పాను కదా, రెడ్ నుంచి స్టార్ట్ చేసి ఎల్లో అండ్ ఎల్లోయిష్ గ్రీన్ వరకు మనకు ఒక స్ప్లిట్ చేస్తామన్నమాట కలర్ వీల్లో. అంటే మనం కలర్ వీల్ని డివైడ్ చేసినప్పుడు రెడ్ నుంచి ఎల్లోయిష్ గ్రీన్ వరకు ఉన్న ఈ కలర్స్ని మనం వార్మ్ కలర్స్ అని అంటాము. ఎందుకంటే మనకి వీటిని చూడంగానే ఫైర్ గుర్తొస్తుంది, రెడ్ని, ఎల్లో చూడంగానే సన్ గుర్తొస్తుంది. ఇవన్నీ బ్రైటెస్ట్ కలర్స్ కదా, మనకి ఐస్లో ఒకలాంటి వార్మ్ ఫీలింగ్ వస్తుంది అనమాట వీటిని చూసినప్పుడు. అదే మీరు అబ్జర్వ్ చేయండి, బ్లూ కానీ ఓషన్ కానీ గ్రీనరీలో ఎక్కువగా ఉన్న మనకి ఒకలాంటి ప్లెజెంట్ ఫీలింగ్, ఒక కూల్ ఫీలింగ్ వస్తుంది కదా. సో వీటిని కూల్ కలర్స్ అంటాం. సో సేమ్ అలానే ఈ కలర్ వీల్లో మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ నుంచి ఎల్లోయిష్ గ్రీన్ వరకు మనం వీటిని అన్నిటిని వార్మ్ కలర్స్ అంటాము, వీటిని అన్నిటిని కూల్ కలర్స్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ పిక్ చేసుకుంటున్నప్పుడు మనం ఎప్పుడైతే ఈ కలర్ వీల్ని కన్సిడర్ చేస్తూ ప్రోడక్ట్ పిక్ చేసుకుంటామో అప్పుడు మనం ఎగ్జాక్ట్ షేడ్స్ అనేది పిక్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫౌండేషన్స్ ఆర్ కన్సీలర్స్ యూజ్ చేసుకుంటున్నప్పుడు లేదా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనం ఎప్పుడైతే రాంగ్ అండర్ టోన్ ప్రోడక్ట్ పిక్ చేసుకుంటామో అప్పుడు మన మేకప్ చాలా గ్రేయిష్ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? సో ప్రైమరీ కలర్స్ యూజ్ చేసి మనం బ్రౌన్ కలర్ స్కిన్ టోన్ వరకు తీసుకురావచ్చు అని చెప్పి పార్ట్ 1లో ఆల్రెడీ చూసాం కదా. సో దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఫౌండేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. అండ్ ఫర్దర్గా మీ స్కిన్ టోన్కి అది మ్యాచ్ అయ్యేలాగా చేసుకోవాలి అనేది ఫర్దర్ కాన్సెప్ట్స్లో నేర్పిస్తాను. కలర్ థియరీ ఎపిసోడ్కి పార్ట్ 3 కావాలి అనుకుంటే వెంటనే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 3 ఫౌండేషన్ మిక్సింగ్ గురించి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పిగ్మెంట్స్ యూజ్ చేసి మన బ్రౌన్ షేడ్స్ డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఎలా తీసుకురావాలని నేను చూపిస్తాను. ప్రైమరీ కలర్స్లో రెడ్, బ్లూ అండ్ ఎల్లో మిక్స్ చేసినప్పుడు మనకి బ్రౌన్ స్కిన్ షేడ్ అనేది వస్తుంది అని చెప్పాను కదా. సో అది ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ స్కిన్ షేడ్స్ ఎలా చేయవచ్చు, స్కిన్ టోన్స్ ఎలా తీసుకురావచ్చు అనేది కూడా ఇవాళ చూద్దాం. సో ఎల్లో, బ్లూ అండ్ రెడ్ అనేది మిక్స్ చేసి మనకి ఏ టోన్ వస్తుంది అనేది నేను ఇక్కడ డిస్ప్లే చూపిస్తాను. రెడ్, బ్లూ అండ్ ఎల్లో మిక్స్ చేసినప్పుడు మనకి బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం 2 పార్ట్స్ ఆఫ్ ఎల్లో మిక్స్ చేసి చూద్దాం. మనకి డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్రౌన్ అయితే వచ్చింది. సో మనకి డార్క్ వచ్చింది, లైట్ వచ్చింది అండ్ ఇంకొంచెం ఎల్లో మిక్స్ చేసి చూద్దాం. అంటే 3 పార్ట్స్ ఆఫ్ ఎల్లో మిక్స్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ షేడ్ అనేది వచ్చింది, రైట్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 పార్ట్స్ ఆఫ్ ఎల్లో మిక్స్ చేసిన దాంట్లో మనం కొంచెం వైట్ కలర్ మిక్స్ చేస్తే మనకి డిఫరెంట్ స్కిన్ టోన్ అనేది వస్తుంది అన్నమాట. సో మనకి డిఫరెంట్ షేడ్స్ అనేది మనం ఇలా క్రియేట్ చేయొచ్చు. సో ఇంకొక షేడ్ క్రియేట్ చేద్దాం, విచ్ ఇస్ బై యూజింగ్ దీస్ పిగ్మెంట్స్ ఓన్లీ. కాకపోతే ఫేర్ షేడ్ వాళ్ళకి ఇప్పుడు చేద్దాం. ఇవన్నీ మీడియం టు డస్కీ వాళ్ళకి వచ్చాయి కదా. సో మనం ఫేర్ షేడ్స్కి ఎలా చేయాలనేది చూద్దాం. ఐఎమ్ పికింగ్ వైట్ ఆల్సో, ఫేర్ కాబట్టి వైట్ ఎక్కువ తీసుకుంటాను. నౌ ఐఎమ్ టేకింగ్ బ్లూ అండ్ రెడ్ ఆల్సో. మనకి అన్ని కలర్స్ ఉంటాయి అన్ని స్కిన్ టోన్స్లో. వైట్ని కూడా పిక్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం. మనకి దేనికైనా ఎంత బ్లెండ్ చేసుకుంటే అంత బెటర్ కదా. సో ఇది కూడా అలానే అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో లైట్గా పింకిష్గా తెలుస్తుంది. సో ఇది వెరీ ఫెయిర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. వెరీ ఫెయిర్ కావాలంటే మీరు ఇంకొంచెం వైట్ మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ ఫౌండేషన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మిక్స్ చేస్తున్న కొద్దీ మనకి ఫౌండేషన్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తే నేను రెడ్, వైట్, బ్లూ అండ్ ఎల్లో యూజ్ చేసి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో మనకి మార్కెట్లో ఇలాంటి పిగ్మెంట్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఇది ఎల్లో కలర్ పిగ్మెంట్ ఫ్రమ్ ఎలిగల్ అనమాట. సో ఇలా మనకి డిఫరెంట్ పిగ్మెంట్స్ ఉంటాయి, లైక్ ఎల్లో, ఆరెంజ్, రెడ్ అండ్ బ్లూ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఆ 4 పెట్టుకొని డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని బ్రౌన్స్లోనే అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి చేసాము. సపోజ్ పైన అన్ని డస్కీ టోన్ వాళ్ళకు ఉన్నాయి, దిస్ ఈజ్ మీడియం టోన్.
ఇది కొంచెం మీడియంలో న్యూట్రల్ అండర్టోన్స్ వాళ్ళకి ఉంది. ఈ అండర్టోన్స్ ఏంటి అనేది మనం అప్కమింగ్ వీడియోలో ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఈలోపు మీరేం చేయాలో తెలుసు కదా, పార్ట్ 3 అని కామెంట్ చేసేయండి. ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్తో మేము ముందుకు వచ్చేస్తాను. సో యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్గా మనం చాలా స్కిన్ టోన్స్కి కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి అన్ని పిగ్మెంట్స్ తీసుకోవాలా, లేకపోతే 2 షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ సరిపోతాయా, ఫౌండేషన్స్ ఉంటే మనం ఈ పిగ్మెంట్స్ ఏం చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నేను పార్ట్ 3లో మీకు క్లారిఫై చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. I'll see you guys in my next video. Until then, stay hydrated, stay beautiful. Bye bye.